బేతాళ కథ అయినటువంటి మారువేషం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఒక దేశానికి సర్వ స్వతంత్రుడైన ప్రభువుగా ప్రజలలో నీ ఆజ్ఞకు తిరుగుండదు. అలాంటి నువ్వు కోరిన సౌఖ్యాలన్నీ నిరాటంకంగా అనుభవించవచ్చు. కానీ వాటన్నిటినీ విడిచి రాత్రివేళ భయంకరమైన ఈ శ్మశానంలో తిరుగుతుండటం చూస్తుంటే జాలి కలుగుతుంది. నిన్ను దుర్లభమైన ఏదో అలౌకిక కార్యసాధనకు పురిగొల్పినవాడు నీ సుఖ సంతోషాలను చూసి ఓర్వలేని వాడై ఉండాలి. ఒక్కోసారి అతి సామాన్యులు కూడా ఎదుటివారి మంచితనాన్ని, సౌమ్య గుణాన్ని ఆసరా చేసుకొని తమ వాక్చాతుర్యంతో పొల్లు మాటలను, జీవిత పరమార్థాన్ని చాటుతున్న గొప్ప సుభాషితాలుగా చేయగలరు. అనాలోచితంగా నువ్వలాంటి మాయాజాలంలో చిక్కుకున్నావేమో అన్న అనుమానం కలుగుతుంది. ఇందుకు ఉదాహరణగా చిత్రసేనుడనే రాజు కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. చిత్రసేనుడు మగధ దేశానికి రాజు. ఆయనకు విలాసాలంటే చాలా మక్కువ. రోజంతా నృత్య గీత వాయిద్యాలతో కులాసాగా గడుపుతూ ఉండేవాడు. అందువల్ల పరిపాలన సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందుల పాలు కాసాగారు. మహామంత్రి సుబుద్ధి ఒక రోజున రాజు వద్దకు వెళ్ళి పరిపాలన సక్రమంగా లేదని చెప్పాడు. చిత్రసేనుడు చిరాకుపడి, మంత్రులేం చేస్తున్నారు, రాజోద్యోగులేం చేస్తున్నారు అన్నాడు. తమరు పట్టించుకోకపోతే ఎవరు ఎవరిని లెక్క చేయరు. రాజోద్యోగులేం చేస్తున్నారో తమరు మారువేషంలో గమనించండి అన్నాడు మహామంత్రి. ఎక్కడన్నాడో ఈ మాట రాజు చెవికెక్కింది. ఆయన ఆ రాత్రి మారువేషంలో వెళ్ళి కొందరు రాజ్యోద్యోగులు అవినీతికి పాల్పడుతున్నట్లు గమనించాడు. మర్నాడు వారిని ప్రశ్నిస్తే వాళ్ళు అమాయకంగా ముఖాలు పెట్టి, ప్రభు, కిట్టని వారెవరో మీకు మా మీద లేనిపోని కల్పించి చెప్పారు అంటూ కళ్ళబుల్లి మాటలు చెప్పారు. మీ అవినీతిని నేను స్వయంగా చూశాను. నా మారువేషాన్ని మీరు గుర్తించలేదు అన్నాడు రాజు. రాజోద్యోగుల ఆయన కాళ్ల మీద పడి క్షమించమన్నారు. మొదటి తప్పిదంగా చిత్రసేనుడు వాళ్లను విడిచిపెట్టాడు. మారువేషంలో మహారాజు రాజోద్యోగుల్ని గమనిస్తున్నాడని అందరికీ తెలిసిపోయింది. దానితో కొన్నాళ్ల పాటు రాజోద్యోగులు అవినీతి ఆగిపోయింది. చిత్రసేనుడు మాత్రం ఎప్పటిలాగే ఎక్కువ కాలం విలాసాలలోనే రోజులు గడుపుతూ ఉన్నాడు. మహామంత్రి హెచ్చరిస్తే మారువేషంలో నేను చేయవలసింది చేస్తూనే ఉన్నాను. పరిపాలన సక్రమంగా ఉండేలా చూడటం మీ బాధ్యత అని చిత్రసేనుడే ఆయనను మందలించాడు. రాజ్యోద్యోగుల అవినీతి ఆపినంత మాత్రాన పరిపాలన సక్రమంగా ఉండదు కదా. మహారాజు తనకు తానే కలుగజేసుకోకపోతే శాసనాలు తగిన విధంగా అమలు కావు. కానీ రాజు తన మాట వినడు. ఇలా ఆలోచించి సుబుద్ధి సమీపారణ్యంలోని జనకసేనుడనే రాజర్షిని రాజధానికి ఆహ్వానించాడు. జనకసేనుడు శతవృద్ధు. ఆయన మగధరాజుల వంశానికి చెందినవాడు. ఐహిక సుఖాల మీద వ్యామోహం నశించి వైరాగ్యంతో సమీపారణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆయన మాట మగధరాజులకు వేదవాక్కు. చిత్రసేనుడు జనకసేనుడిని అర్ఘ్యపాద్యాలిచ్చి గౌరవించాడు. జనకసేనుడు ఆయన వినయానికి మెచ్చుకొని, నాయనా, నువ్వు సర్వగుణ సంపన్నుడిలా కనబడుతున్నావు. కానీ నీ పాలనలో ప్రజలు సుఖపడుతున్నట్లు తోచదు. ఈ విషయమై ఆలోచించావా అని అడిగాడు. ఈ ప్రశ్నకు చిత్రసేనుడు కలవరపడినా తమాయించుకొని, నా మట్టుకు నేను మారువేషంలో రాజోద్యోగుల అవినీతిని తెలుసుకుంటూనే ఉన్నాను. అంతకు మించి ఏం చేయాలో నాకు తోచటం లేదు. నా మంత్రులు, రాజోద్యోగులు, అనుచరులు సమర్థులు కారేమో అని నాకు అనుమానంగా ఉంది. మీరు వారిని పరీక్షించి తమ అభిప్రాయం చెప్పగలరా అన్నాడు వినయంగా. జనకసేనుడు దీనికి తల అడ్డంగా ఊపి, ప్రభువులో సమర్థత ఉంటే కదిమావారిలో సమర్థత తప్పక వస్తుంది. నువ్వు మారువేషంలో ఉన్నప్పుడు ప్రజాక్షేమాన్నే ధ్యేయంగా ఉంచుకో. రాజ్యోద్యోగుల అవినీతి కంటే ప్రజాక్షేమం ముఖ్యంగా భావించు. 1 సంవత్సరం తర్వాత మారువేషంలో ఉన్నప్పుడు
హఠాత్తుగా నీకు కనిపిస్తాను. నిన్నెక్కడైనా ఎప్పుడైనా కలుసుకునే అధికారం నాకుంది కదా అన్నాడు. చిత్రసేనుడు అంగీకార సూచకంగా తల ఊపాడు. జనకసేనుడు వెళ్ళిపోయాడు. అప్పటినుంచి చిత్రసేనుడు వారానికొక్కసారైనా మారువేషంలో ప్రజల మధ్య సంచరించేవాడు. ఆ విధంగా ఆయనకు వాళ్ళ ఇబ్బందులు ఒక్కొక్కటి తెలిసి రాసాగాయి. తన దృష్టిలోకి వచ్చిన ప్రతి ఇబ్బందికి ఆయన ఎప్పటికప్పుడు పరిష్కార మార్గం సూచిస్తుండేవాడు. ఇన్ని చేసినా చిత్రసేనుడు తన విలాస జీవితం మాత్రం విడిచిపెట్టలేదు. ప్రతిరోజు ఎక్కువసేపు నృత్యగీత వాయిద్యాలతోనే ఆయనకు గడిచేది. ఈ విషయమై మంత్రి కూడా ఆయనను హెచ్చరించడం మానేశాడు. చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. ఒక రోజున చిత్రసేనుడు విలాస మందిరంలో పట్టుపరుపు మీద అలవోకగా పడుకొని నృత్యగానాలను వింటూ తన్మయత్వంలో మధ్య మధ్య కరతాళ ధ్వనులు చేస్తుండగా చటుక్కున అక్కడికి జనకసేనుడు వచ్చాడు. చిత్రసేనుడు కలవరపడుతూ లేచి ఆయనను సమీపించి పాదాభివందనం చేశాడు. చిత్రసేనుడు అసంతృప్తిగా ఆయన వంక చూసి, ఈ ఏడాదిలోనూ నీ రాజ్యంలో చెప్పుకోదగ్గ మార్పులు వచ్చినట్లు లేదు. నేను చెప్పినది శ్రద్ధగా పాటించావా అన్నాడు. నిన్ననే మారువేషంలో ఒక పేదవాడింటికి వెళ్ళాను. వైద్య సదుపాయం లేక వాడు బాధపడుతున్నాడు. వాడికి ఉచిత వైద్యం జరిగే ఏర్పాటు చేశాను అన్నాడు చిత్రసేనుడు వినయంగా. అది సరే, మారువేషంలో ఉన్నప్పుడు ప్రజాక్షేమం గురించి తప్ప మరే విషయము ఆలోచించరాదని చెప్పాను కదా. అది నువ్వు శ్రద్ధగా పాటించినట్లు లేదు అన్నాడు జనకసేనుడు. ఇందుకు చిత్రసేనుడు చిన్నబిచ్చుకొని, ఒక సామాన్యుడు జబ్బుతో బాధపడుతుంటే చూడలేక వెంటనే వాడికి ఉచిత వైద్యం ఏర్పాటు చేశాను కదా. అయినా నేను మీ మాటను శ్రద్ధగా పాటించలేదనే అనుకుంటున్నారా అన్నాడు. ఆ సంగతి నాకు బాగా అర్థమైంది. కానీ నేను నువ్వు మారువేషంలో ఉన్నప్పటి మాట అడుగుతున్నాను అన్నాడు జనకసేనుడు. ఆ ప్రశ్నకు చిత్రసేనుడు ఆశ్చర్యపోతూ, అప్పుడు నేను మారువేషంలోనే ఉన్నాను అన్నాడు. మారువేషం అంటే ఏం వేషం అన్నాడు జనకసేనుడు. ఒక పేద రైతు వేషం అని జవాబిచ్చాడు చిత్రసేనుడు. పేద రైతు మగధ ప్రజలలో ఒకడు కాదా? నీ ప్రజల్లో ఒకడిగా వేషం వేసుకుంటే అది మారువేషం ఎందుకవుతుంది అన్నాడు జనకసేనుడు. చిత్రసేనుడు కళ వెళపోతూ, నేను పేద రైతు వేషం వేసుకుంటే అది మారువేషం కాదా? మరైతే ఈ దేశానికి రాజైన నేను ఏ వేషం వేస్తే మారువేషం అవుతుంది అని అడిగాడు. జనకసేనుడు నవ్వి, నువ్వు మగధ ప్రజలలో ఒకడివి. నీ ప్రజలలో ఏ వేషం వేసినా అది మారువేషం కాదు. ఈవేళ రైతుగా ఉన్న వాడు రేపు వ్యాపారి కావచ్చు. అంత మాత్రాన అవి వేషాలు కావు. నువ్వు పేద రైతుగా వేషం వేసుకొని ఒక పేదవాడు జబ్బుగా ఉండటం చూశావు. ఒక సామాన్య పేద రైతుగా ఆలోచించి వాడి వరకు వైద్య సదుపాయం చేశావు. అయితే అదే రాజైతే మొత్తం పేదవారందరి గురించి ఆలోచించి వారందరికీ ఉచిత వైద్య సదుపాయం ఏర్పాటు చేస్తాడు. నువ్వు ప్రతి సమస్యని ఒక్కొక్కడి గురించి ఆలోచిస్తే సామాన్యుడివి. దేశంలోని మొత్తం ప్రజల అందరి సమస్యల గురించి ఆలోచిస్తే అప్పుడే రాజువు. అర్థమైందా అని అడిగాడు. చిత్రసేనుడు వెంటనే, ఇక మీదట ప్రతి సమస్యను ప్రజాక్షేమం దృష్టిలో ఉంచుకొని పరిష్కరిస్తాను. నా లోపం నాకు తెలిసి వచ్చింది అన్నాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, పరిపాలనా విషయాలు పట్టించుకోక విలాస జీవితం గడిపే చిత్రసేనుడిలో వచ్చిన మార్పు మెచ్చతగిందే. కానీ ఇందుకోసం జనకసేనుడు మాట్లాడిన తీరు కేవలం వాక్చాతుర్యమే కాక పరస్పర వైరుధ్యంగా కూడా కనబడుతుంది. ఏ దేశపు రాజైనా ఆ దేశపు ప్రజల్లో ఒకడు కాబట్టి ఆయన ఏ వేషం వేసినా అది మారు వేషం కాదనడం అర్ధరహితం కాదా? ఈ సూత్రీకరణం ప్రకారం రాజైన వాడు మారు వేషం వేయాలంటే ఏ రాక్షసుడుగానో దేవతగానో వేషం వేయాల్సి ఉంటుంది. వీటన్నిటికన్నా జనకసేనుడు చిత్రసేనుడితో నువ్వు మారువేషంలో ఉండగా కలుసుకుంటాననడం మరింత హాస్యాస్పదంగా ఉంది. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఇందులో జనకసేనుడు రాజర్షి అన్న సంగతి గుర్తుంచుకుంటే ఆయన తన స్థాయికి తగిన విధంగా మాట్లాడాడే తప్ప అందులో వాక్చాతుర్యం పరస్పర వైరుధ్యం అంటూ ఏమీ లేదని తెలిసిపోయింది.
ఆయన చిత్రసేనుడికి సూచించింది. ఏ దేశంలోనైనా పౌరులు పలు విధాలుగా ఉంటే వారిలో సమర్థుడు వారికి రాజవుతాడని, అంటే ఆ పౌరుడు ప్రజాసేవ చేయడానికి వేసుకున్న మారువేషం రాజు. అందుకే జనకసేనుడు చిత్రసేనుడితో నువ్వు మారువేషంలో ఉండగా కలుసుకుంటానని చెప్పాడు. అదేవిధంగా ఆయన వచ్చినప్పుడు చిత్రసేనుడు నృత్యగానాల్లో లీనమై ఉన్నాడు. ఇది చూసిన జనకసేనుడు అతడికి తను చేస్తున్నది మారువేషానికి తగిన పని కాదని హితవు చెప్పాడు. సహజంగా వివేకి, సూక్ష్మగ్రాహి అయిన చిత్రసేనుడు వెంటనే సంగతి గ్రహించి నా లోపం నాకు తెలిసి వచ్చింది అన్నాడు. ఈ కారణాల వల్ల జనకసేనుడు మాట్లాడిన దాంట్లో వాక్చాతుర్యం, పరస్పర వైరుధ్యం అంటూ ఏమీ లేదు అన్నాడు. రాజు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.